బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు రైతులను గులాబీ నేతలు పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ ఇప్పుడు రైతు భరోసా గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. నల్గొండలో కేటీఆర్ను ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. 10 ఏళ్లలో భూమి లేని నిరుపేదలకు ఒక్క పైసా ఇచ్చారా అని ప్రశ్నించారు. కేటీఆర్ గురించి కానీ హరీష్ రావు గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేదానికి అర్థమే లేకుండా పోయింది. ఊరికనే వాళ్ళు ప్రజల కోసం మాట్లాడితే మేము మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోసం, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఏదో అధికారంలో తెస్తామనే దానికోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని వాళ్ళ పార్టీలో కొనసాగించడానికి వాళ్ళు పడేటటువంటి ఈ సర్కస్ లాగా ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వీటన్నిటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది మాకు ఒక అవగాహన ఇప్పటికి వచ్చింది. ఈ ఊరికనే మాట్లాడుతుంటారు. అడుగుతారండి మా కేటీఆర్ గారికి. ఆయన నిన్న నల్గొండలో పోయి చెప్తుండు, అసలు ఇట్లా వేస్తే ఒకటే రోజు వేసినాం, రైతు బంద్ అనేది మేము ఏక దఫాలో రైతులు నాట్లేసే రోజు కల్లా అకౌంట్లు వేసినామన్నారు. నేను చెప్తుంది 2018-19 వానాకాలం 4 నెలల 5 రోజులలో వేసారు మొత్తం కలిపి. మొదలుపెట్టింది ఏమో 10/5/2018 నాడు డిస్బర్స్మెంట్ మొదలు పెడితే డిస్బర్స్మెంట్ ఎండ్ అయింది 15/9/2018. అంటే 4 నెలల 5 రోజుల దాకా వేసుకుంటూనే వైరిల్లు, ఒక్కరోజు వేయలే. ఈయనకు లెక్కలు మనం చెప్పమనుకొని పోయి ఏడ పడతాడు పిట్ట కథలు, ఏడ మైక్ దొరుకుతాడు సోది ముచ్చట్లు ఎప్పుడో తిరుగు. ఇలా కేటీఆర్ గారు అతని మీద ఉన్నటువంటి ఈ ఫార్ములా కేసులను పక్కదో తప్పించేందుకు మళ్ళొక్కసారి రైతులను అడ్డం పెట్టుకొని, గతంలో తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి రైతులను ఏ విధంగా పట్టించుకొని మీ ప్రభుత్వం ఇలా మళ్ళీ ఒక రైతు దీక్ష అని చెప్పి, నల్లగొండ అంటే పోరాటాల గడ్డ. మరి అదే నల్లగొండలో మీకు 11 సీట్లలో గోరిగట్టి అత్యసతో గెలిచిన 3000తో గెలిచినటువంటి సూర్యాపేట మరి భూమికి జానున్నాయని పట్టుకొని ఇలా మా గౌరవ మంత్రుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం మీకెక్కడిది?